హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సామెతలు 3వ అధ్యాయము మొదటి నుండి చూసినట్టయితే, జ్ఞాన దీవెనలు నీకు ఇస్తున్నా అంటున్నాడు. జ్ఞానము కలిగే దీవెనలు నీకు ఇస్తున్నా, నమ్మకంగా ఉండు, నన్ను ప్రేమించటము మానుకొనకు అంటున్నాడు. నమ్మకంగా ఉండు, నన్ను ప్రేమించుట మానుకొనకు అని ఎన్నో అక్కడ వాక్యాలు మరి రాయబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, చాలామంది దేవుణ్ణి ఎక్కువ ప్రేమించరు. ఎందుకంటే ఏట చుట్టాలకు పోయి ఆదివారం పోయి వచ్చి మళ్ళా లోకంలో మునిగి తేలినట్టు ఉంటారు. లోకపు మాటలు, లోకపు ఇవన్నీ కూడా. మరి దీవారాత్రము ఆయనను ధ్యానించినట్టు మనం ఉండాల. మొదటి కీర్తనలో ఉన్నది కదా, దీవారాత్రము ధ్యానించినట్టు. 2వ వచనం నుండి దీవారాత్రమును ఆయనను ధ్యానించినట్టు, పట్టుదలతో వెదికినట్టు ఉండాలా. దేవుణ్ణి ప్రేమించటము మానుకోవద్దు. ఆయనను ఎక్కువగా ప్రేమిస్తేనే ఆయన గురించి వెతుకుతాము. ఆయనను ప్రేమించకుంటే ఎందుకు వెతుకుతాము? ఎందుకు ధ్యానిస్తాము? ఎందుకు మళ్ళీ ఆయన గురించి ఆలోచిస్తాము? ఎందుకంటే నువ్వు ఆయనను ప్రేమించలేవు కనుక ఆదివారము ఏదో ఆచారంకి పోయినట్టు పోయి వచ్చి మళ్ళా లోకపు మాటలు, లోకపు స్నేహాలు, లోకంలో మునిగి తేలుతారు. నోటికి వచ్చిన మాటలు మాట్లాడుకుంటా ఉంటారు. మనసుకు వచ్చిందల్లా చేస్తారు. మళ్ళీ దైవజనులు విశ్వాసంలో కలిసినప్పుడు ప్రేజలాడంటే ప్రేజలాడు. అంతేనా? భక్తి అంటే అదేనా? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి అధికంగా ప్రేమించాలి. ఆయన చెప్పినవన్నీ కూడా దిమాకులో పెట్టుకోవాలన్నట్టు, ధ్యానించాలి, మనసులో పెట్టుకోవాలి. అలాంటిగా ఉన్నప్పుడు దేవుడు మనకు చేయాలనుకున్న కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు. మనం అడిగినవి నెరవేరుతాయి. కొంచెం వెనుకైనా ముందైనా చేస్తాడు. కానీ ఆయనను ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా? ఆయన గురించి ఆలోచిస్తున్నావా? ఆయన చెప్పిన మాటలు మరి నేను నెరవేర్చాలి, ముందుకు నడవాలి దేవుని పనిలో అని ఆలోచన నీకున్నదా? అలాంటి ఆలోచన లేకుంటే వ్యర్థమే దేవుని బిడ్డలారా.